Question number 51 చూడండి. Two cycles X and Y start at the same time from place A and go towards place B at a speed of 6 km/h and 8 km/h. Despite stopping for 15 minutes during the journey, Y reaches 10 minutes earlier than X. The distance between the places A and B is. ఓకే, ఇద్దరు సైక్లిస్టులు ఎక్స్ మరియు వైలు ఒకే సమయంలో ఏ స్థలం నుండి బయలుదేరి 6 km/h గంట మరియు 8 km/h వేగంతో బి అనే స్థానంలోకి వెళతారు. వరుసగా ప్రయాణంలో 15 నిమిషాలు ఆగినప్పటికీ ఎక్స్ వై కంటే 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. ఏ మరియు బి స్థానాల మధ్య దూరం ఎంత? సూపర్ క్వశ్చన్. టూ సైక్లిస్ట్ ఎక్స్ అండ్ వై స్టార్ట్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ ప్లేస్ ఏ. ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్కి జర్నీ జరుగుతుంది. ఈ జర్నీలో టూ సైక్లిస్ట్ ఎక్స్ అండ్ వై అట్ ద సేమ్ టైం ఒకే టైంలో ఎక్స్ బయలుదేరాడు, వై బయలుదేరాడు. ఇక్కడ నుంచి సేమ్ కరెక్ట్గా ఇదే ప్లేస్ నుంచి ఫ్రమ్ ప్లేస్ ఏ అండ్ గో టువర్డ్స్ ప్లేస్ బి. బి వైపు వెళుతున్నారు విత్ ద స్పీడ్ ఆఫ్, వీడైతే 6 km/h స్పీడ్తో వెళ్తున్నాడు, వీడైతే 8 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఓకే, అర్థమైందా? డిస్పైట్ స్టాపింగ్ ఫర్ 15 minutes డ్యూరింగ్ ద జర్నీ. డిస్పైట్ స్టాపింగ్ ఫర్ 15 minutes డ్యూరింగ్ ద జర్నీ, ఒక 15 నిమిషాలు ఒక చోట ఆగారు, స్టాప్. నెక్స్ట్ వై రీచెస్ 10 minutes ఎర్లీ దాన్ ఎక్స్. వై రీచెస్ 10 minutes ఎర్లీగా వెళ్ళాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ చూస్తే డిస్పైట్ స్టాపింగ్ ఫర్ 15 minutes డ్యూరింగ్ ద జర్నీ, వై రీచెస్ 10 minutes ఎర్లియర్ దాన్ ఎక్స్. వరుసగా ప్రయాణంలో 15 నిమిషాలు ఆగినప్పటికీ వై ఎక్స్ కంటే 10 నిమిషాలు ముందుగా చేరుకున్నాడు. సో ఇక్కడ స్టాప్ అయ్యాడు ఎర్లీగా 10 నిమిషాల ముందు. మొత్తం మీద గ్యాప్ చూస్తే 25 minutes గ్యాప్. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎర్లీ, లేట్ అండ్ ఎర్లీ అనే ఒక కాన్సెప్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్ జరుగుతుంది. అప్పుడు అసలు దానికి సంబంధించి ప్లస్ మైనస్ అలాగా కొన్ని లాజిక్ ఉంటుంది, అది లాజిక్ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం మీద గ్యాప్, లేట్ స్టాప్, మొత్తం మీద గ్యాప్ 25 minutes గ్యాప్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఏబి స్థానాల మధ్య దూరం ఎంత? డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇది ఎంత, అది కావాలి. సో మన దగ్గర ఉన్నది ఏంటి? ఈ రెండు ఉన్నాయి. స్పీడ్ రేషియో ఉందిగా, సో స్పీడ్ కనుక్కో. స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 6:8, అంటే ఇది 3, ఇది 4. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది? టైం రేషియో 4:3 అవుతుంది. ఇక్కడ నా నిష్పత్తి ప్రకారం చూస్తే గ్యాప్ 1 part ఉంది, లెక్క ప్రకారం చూస్తే గ్యాప్ 25 minutes. సో 4 పాతికలు, ఒక పార్ట్ వాల్యూ 25 minutes అయితే 4 పాతికలు 100 minutes అవుతుంది. సో ఒక ట్రాక్లోంచి దూరం కనుక్కోవచ్చు, రెండు కనుక్కోకర్లా. ఒక ట్రాక్లోంచి దూరం, ఒక దూరమే, ఏ మరియు బి స్థానాల మధ్య దూరం. ఎస్, సో దూరం కనుక్కోవాలి. డి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్. టైం ఎంత ఇచ్చాడు? 100 minutes. 100/60 వేసుకోవాలి, అవర్లో మార్చాలి. స్పీడ్ ఇక్కడ ఉన్నప్పుడు స్పీడ్ ఎంత ఉంది? 6 km/h. 6. సో ఈ 6 దీంట్లో 10 times పోద్ది, ఈ 10 దీంట్లో 10 times పోద్ది. సో 10 kilometers. ఎంత దూరం నడిచాడంటే 10 kilometers నడిచాడని చెప్పొచ్చు. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 51. ఇక్కడ 15 నిమిషాలు ఆగారు, 10 నిమిషాలు ఎర్లీగా వచ్చాడు. సో మొత్తం మీద 25 నిమిషాలు డిఫరెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 52 చూడండి. ఏ పర్సన్ ట్రావెల్డ్ ఫ్రమ్ స్టేషన్ ఏ టు బి అట్ 40 km/h అండ్ ఫ్రమ్ బి టు ఏ 30 km/h. ద ఎంటైర్ జర్నీ టుక్ 6.3 hours. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? ఈ లెక్కలకి చూస్తే డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఫార్ములా అంటే టైం ఇంటూ స్పీడ్. ఒక వ్యక్తి స్టేషన్ ఏ నుండి, ఇది స్టేషన్ ఏ, ఇక్కడ నుంచి స్టేషన్ బికి, స్టేషన్ ఏ నుండి స్టేషన్ బికి 40 km/h వేగంతో వస్తున్నాడు. స్టేషన్ ఏ నుంచి స్టేషన్ బికి. అదే స్టేషన్ బి నుంచి స్టేషన్ ఏకి 30 km/h వేగంతో వస్తున్నాడు. సో రెండింటి మధ్య డిస్టెన్స్ అయితే సేమ్. సో మొత్తం మీద ప్రయాణానికి టోటల్ జర్నీకి వచ్చి 6.3 hours పట్టింది. అయితే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత? ఓకే, మన దగ్గర ఉన్నాయన్నీ 2 స్పీడ్లు ఉన్నాయి. సో స్పీడ్ రేషియో కనుక్కోవచ్చు. స్పీడ్ రేషియో వచ్చి 40:30, అవునా? అప్పుడు ఇది 4, ఇది 3. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది? టైం రేషియో 3:4 అవుతుంది. సో మొత్తానికి 6.3 hours పట్టింది. సో మొత్తము సమ్ ఇది. సో ఇక్కడ కూడా సమ్ కడదాం. అంటే 3 + 4 7 పార్ట్స్ వాల్యూ 6.3 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? 7 9 63, అంటే 0.9. 1 పార్ట్ వాల్యూ 0.9. ఓకే, ఏదో ఒకటి కట్టండి. 3 పార్ట్లు ఎంత అవుద్ది? 3 9 27, 2.7. ఓకే, టైం కాబట్టి 2.7 hours. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. టైం డైరెక్ట్గా అవర్స్లోనే ఉంది, ఎలాగో 2.7
ఇంటూ స్పీడ్ ఎంత ఇక్కడ 40. సో 2.7 ఇంటూ 40. సో 27 4లు 108 108 కిలోమీటర్స్ 108 కిలోమీటర్స్. ఇంకో జీరో ఉంది కదా, పాయింట్ ఉంది సార్ అంటే ఇంకో జీరో వేసుకుంటే పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 108 కిలోమీటర్స్. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 108 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 52. ఓకే, 53 చూడండి. ఏ పర్సన్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విత్ ఏ సర్టెన్ స్పీడ్ ఇఫ్ హీ రెడ్యూసెస్ ఈజ్ స్పీడ్ బై 25 km/h then he will 12.5 minutes late. If his initial speed is 160 km/h, find the distance covered by him. క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. ఒక వ్యక్తి కొంత వేగంతో కొంత దూరాన్ని ప్రయాణించును. తన వేగాన్ని గంటకు 25 కిలోమీటర్లు తగ్గిస్తే అప్పుడు 12.5 నిమిషాలు ఆలస్యంగా వస్తాడు. అతని ప్రారంభ వేగము గంటకు 160 కిలోమీటర్లు అయితే అతను ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. ఏ పర్సన్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విత్ ఏ సర్టెన్ స్పీడ్ ఇఫ్ హీ రెడ్యూసెస్ ఈ స్పీడ్ బై 25 km/h. అంతకుముందు స్పీడ్ ఎస్ అనే స్పీడ్తో వస్తున్నాడు. ఆ ఎస్ అనే స్పీడ్ని కనుక ఒకవేళ 25 km/h కనుక తగ్గించినట్లయితే అప్పుడు దెన్ హీ విల్ 12.5 minutes లేట్. సో అంతకుముందు టైం కంటే ఇప్పుడు 12.5 minutes లేట్ అవుతుంది. అంతకుముందు టైం కంటే 12.5 minutes లేట్ అవుతుంది. ఒకవేళ ఇనీషియల్ స్పీడ్ 160 ఇనీషియల్ స్పీడ్ ఇచ్చేసాడు 160 km/h అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ 160 km/h అయితే ఇక్కడ ఏమవుతుంది 160 - 25. సో 160 - 25 అంటే 135 km/h అవుతుంది. అయితే ప్రయాణించిన దూరానికి అనుకోండి. ముందు మన దగ్గర ఇక్కడ ఏమున్నాయి? స్పీడ్లు ఉన్నాయి. సో స్పీడ్ రేషియో కట్టేయచ్చు. స్పీడ్ రేషియో అర్థమైంది. ఇది 160 ఇచ్చేసాడు. అంతా చదివిన తర్వాత వెనక్కి ఎక్కడో ఇచ్చాడు. డైరెక్ట్గా ఇవ్వకుండా మన సినిమాలు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అదే. డైరెక్ట్గా చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్ని లాస్ట్కి చెప్పేస్తాడు. లాస్ట్ దాన్ని ముందుకు వేసేస్తాడు. సినిమా అర్థం కాదు, గజిబిజి అయిపోద్ది. సో చచ్చినట్టు సీట్లో కదలకుండా కూర్చొని సినిమా చూస్తాడు. డైరెక్ట్గా పాత సినిమాల్లో లాగా స్ట్రైట్గా కథని స్ట్రైట్గా నేరేట్ చేయరు. చివరిది ఎక్కడదో ముందు తీసుకొచ్చి పెడతాడు. మొక్కలు చేశాడు మన చేత మనల్నే సినిమాలో కూడా అర్థమెటిక్ నేర్పిస్తాడు. రైట్. స్పీడ్ రేషియో ఎలా అంటే స్పీడ్ రేషియో 160:135. దీంట్లో కామన్ టేబుల్ 5 టేబుల్. 3 5 15 పోతే 10 32 సార్లు. 2 5 10 7 27 సార్లు. ఓకే, అప్పుడు టైం రేషియో 27:32 ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మన ఒక సినిమా చూపించాడు మనకి. అంతకుముందు టైంకి ఇప్పుడు 12.5 నిమిషాలు లేటుగా వస్తాడు. అంతకుముందు టైంకి ఇప్పుడు 12.5 నిమిషాలు లేటు. అంతే, అంతకుముందున్న టైంకి ఇప్పుడున్న టైంకి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 12.5. అంతేగా, అలా డైరెక్ట్గా చెప్పకుండా అంతకుముందున్న టైంకి ఇప్పుడు 12.5 నిమిషాలు లేటుగా వస్తాను అంటే నిన్న సార్ 10కి వచ్చే వాళ్ళు 12కి వస్తారు. అలా ఇస్తే సరిపోదు. 2 hours లేటు. నిన్న 10 ఇవాళ 12. అట్ట కాక సార్ నిన్న వచ్చిన దానికి నేను 2 గంటలు ఇవాళ లేటుగా వస్తాను అన్నాను అంటే ఏంటి? డిఫరెన్స్ అది 2 hours. ఓకే, సో ఇక్కడ అంతకుముందు టైంకి ఇప్పుడు టైంకి డిఫరెన్స్ ఎంత అంటే 12.5 డిఫరెన్స్ ఉన్నట్టు. సో ఇక్కడ టైం డిఫరెన్స్ నా ప్రకారము అయితే 5 పార్ట్లు 27 32 5 పార్ట్లు నా ప్రకారం డిఫరెన్స్. కానీ లెక్కలో ప్రకారం డిఫరెన్స్ 12.5. సో 5 పార్ట్ల డిఫరెన్స్ 12.5 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుందంటే 5 దీంట్లో 2 5 10 పోతే 2.5. సో 2.5 అవుతుంది ఒక పార్ట్ డిఫరెన్స్. ఓకే, డిఫరెంట్ అడిగితే సరిపోయేది 2.5. కానీ అడిగింది ఆయన దూరాన్ని అడిగాడు. ఏదో ఒక ట్రాక్ నుంచి రావచ్చు. ఒక పార్ట్ 2.5 అయితే 27 కట్టడం కంటే 32 కట్టడం ఈజీ. 27 2.5లో మల్టిప్లై చేయడం కంటే మళ్ళీ పాయింట్లు గంటలు వచ్చే బదులు 32 2.5లో 32 2.5 ఎంత? 32 2.5లో ఇటు నుంచి వస్తాను ఈ ట్రాక్లోంచి. 32 2 64 32 అర్ధలు 16 64 + 16 80. సో 80 minutes. సో ఈ ట్రాక్ నుంచి ఎందుకు వస్తానంటే ఇది 27 2.5లో మళ్ళీ పాయింట్లు అన్నీ వస్తాయి. ఇది డైరెక్ట్గా ఈ ట్రాక్ నుంచి వద్దాం. అందుకే 32 2.5 32 64 32 అర్ధలు 16 64 + 16 80 నిమిషాలు టైం వచ్చేసింది. స్పీడ్ అయితే తీసుకోవాలి. ఈ ట్రాక్ నుంచి వస్తాగా అది తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఈ రెండు మధ్యలో డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఎస్, టైం ఎంత? 80 minutes. సో ఎవర్లోకి మార్చాలి 80/60. స్పీడ్ 135. ఓకే, సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. 3 ఎక్కము 4 4 3 ఎక్కము 4 3 12 12 పోతే 1 15 5 సార్లు 45 సార్లు 45 3 135 2 సార్లు. ఈ రెండు దీంట్లో 4 సార్లు. సో 45 4 180. సో ఎంత? 180 kilometers. ఎంత చెప్పచ్చు? 180 kilometers. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 53. అర్థమైంది? ఈ ట్రాక్ నుంచి వచ్చాను నేను, ఈ ట్రాక్ కాకుండా. ఎందుకంటే సార్ నేను ఈ ట్రాక్ నుంచి చేస్తా చెయ్యి, ఎలా చేసినా అదే అవుతుంది ఆన్సర్. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 53 ఈజ్ ఓవర్.
Now we are going for question number 54. A person covers a certain distance with a certain speed. If he is increase his speed by 15 km per hour, then he will be 16 minutes early. By how much time he will be late if he reaches his speed by 12 km per hour? If his initial speed is 60 km per hour. ఒక వ్యక్తి కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించును. తన వేగాన్ని 15 km per గంట పెంచినట్లయితే 16 నిమిషాలు ముందుగా చేరను. అతను తన వేగాన్ని గంటకు 12 కిలోమీటర్లు తగ్గించినట్లయితే ఎంత సమయం వరకు ఆలస్యం అవుతుంది? అతని ప్రారంభ వేగం గంటకు 60 కిలోమీటర్లు. రైట్. ఏ పర్సన్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విత్ ఎ సర్టెన్ స్పీడ్. ఇఫ్ హీ ఇంక్రీజెస్ హిస్ స్పీడ్ బై 15 km per hour, దెన్ హీ విల్ బీ 16 minutes ఎర్లీ. సో అంతకుముందు స్పీడ్ ఉందన్న, ఆ స్పీడ్ని ఒకవేళ 15 km per hour కనుక స్పీడ్ పెంచితే, అంతకుముందు ఉన్న స్పీడ్ని ఇప్పుడు 15 km per hour అనే దాన్ని పెంచితే కనుక ఈ 16 నిమిషాలు ఎర్లీగా వస్తాడు. ఓకే. బై హౌ మచ్ టైమ్ హీ విల్ బి లేట్ ఇఫ్ హీ రెడ్యూస్ స్పీడ్ బై 12 km. ఒకవేళ అంతకుముందు స్పీడ్ని 12 km per hour కనుక తగ్గిస్తే అప్పుడు ఏమవుతుందంట? బై హౌ మచ్ టైమ్ హీ విల్ బి లేట్. సో ఎంత టైం అంటున్నాడు. ఓకే. ఇనీషియల్లీ. సో ఈజ్ ఇనీషియల్ స్పీడ్ ఈజ్ 60 km per hour. సో ఇనీషియల్ స్పీడ్ కూడా ఇచ్చేసాడు, వెనక్కి ఇచ్చాడు కాకపోతే, అంతేనా? ఇది 60, ఇనీషియల్ స్పీడ్ 60. సో ఇది 60, సో ఇది 60 అంటే 60 + 15 ఎంత? 75 km per hour స్పీడ్లో కనుక వస్తే 75 km per hour స్పీడ్లో వస్తే 16 నిమిషాలు ఎర్లీగా వస్తాడు. 60 నుంచి 12 పోతే 48. సో 48 km per hourలో 48 km per hour స్పీడ్లో కనుక వస్తే అప్పుడేమవుద్ది? ఇది ప్రశ్న. తన వేగాన్ని గంటకు 12 km తగ్గించినట్లయితే ఎంత సమయం వరకు ఆలస్యం అవుతుంది? అంతే కదా, స్పీడ్ పెంచినప్పుడు ఎర్లీగా వస్తే, తగ్గించినప్పుడు లేట్ అయిపోద్ది. ఎంత? అది ప్రశ్న. సో మన దగ్గర ఏం రేషియో ఉంది? స్పీడ్స్ ఉన్నాయిగా, స్పీడ్ రేషియో ఉంది కదా. స్పీడ్ ఏముంది ఇక్కడ? 75, 48, 60 km per hour. ఇక్కడ స్పీడ్ రేషియో మొత్తం స్పీడ్లు 3 కనబడుతున్నాయి, చూసారా? స్పీడ్లు 3 కనబడుతున్నాయి. ఇనీషియల్ స్పీడ్ పెంచితే, తగ్గిస్తే, అంటే 2 కేసులు ఉన్నాయి. సో ఇనీషియల్ స్పీడ్ తీసుకొని పెంచినప్పుడు ఈ 2 తీసుకొని ఇది తీసుకొని ఒకసారి చేయండి చెప్తా. స్పీడ్ రేషియో చూస్తే 60-75, 60:75. 15 4 సార్లు 5 సార్లు. అప్పుడు టైం రేషియో ఏమైంది? 5:4 అయింది. సో అక్కడ ఏమైంది? 16 minutes ఎర్లీ అయింది. సో ఇక్కడ అంటే టైం, ఆ 2 మధ్యలో టైము 16 minutes ఎర్లీ. అంటే గ్యాప్ చూస్తే వన్ పార్ట్ ఉంది, ఈ 1 part 16 minutesకి ఈక్వల్, 1 part 16 minutesకి ఈక్వల్. అంటే ఇప్పుడు ఈ 5 పార్ట్లు ఎంత అవుద్ది? 5 16 80 నిమిషాలు అవుతుంది. ఎస్, రైట్. ఇప్పుడు ఇంకో కేసు చూడండి, ఇంకో కేసు. ఈ 60 ఈ 40 తీసుకోండి. స్పీడ్ రేషియో దీంట్లో 2 లెక్కలు ఉన్నాయి కనబడతాగా. స్పీడ్ రేషియో 60, ఇంకెవరు 48. 12 4 సార్లు, ఇది 5 సార్లు. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది? 4:5 అవుతుంది. ఎస్, 4:5 అవుతుంది. సో అప్పుడు ఎంత? ఇక్కడ ప్రశ్న అది. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ ఎంత ఉంది? 80 ఉంది కదా, ఆ 80 తీసుకుంటే ఇక్కడ. సో ఈ 60 దగ్గర 80 minutes, ఇక్కడ 60 దగ్గర 80 minutes. అర్థమైందా? ఈ 60 దగ్గర 80 minutes, ఈ 60 అనే దాని దగ్గర 80 minutes ఉంది. ఇక్కడ 60 దగ్గర కూడా 80 minutes తీసుకుంటాను. రైట్, ఇదే అక్కడ తీసుకుంటాను నేను. అయితే ఈ 5 parts ఎంత? అంతే క్వశ్చన్. సో 4 పార్ట్ల విలువ 80 నిమిషాలు అయితే ఒక్కొక్క పార్ట్ విలువ 40 20. సో 5 20, సో 100 నిమిషాలు పట్టుతుంది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? ఎంత సమయం వరకు ఆలస్యం అవుతుంది? ఎంత సమయం ఆలస్యం అయింది? 80 నిమిషాలకి 100 నిమిషాలకి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? అదే ఆలస్యం 80 నిమిషాల్లో రావాల్సింది. ఎంత ఆలస్యమైంది? 20 minutes ఆలస్యమైంది. సో 20 minutes ఇస్ ద ఆన్సర్. 20 minutes ఇస్ ద ఆన్సర్. సో సమ్లో 2 సమ్స్ ఉన్నాయి, జాగ్రత్త చూడాలి. సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇనీషియల్గా ఒక స్పీడ్ ఉంది, ఆ స్పీడు 60 km per hour. ఆ స్పీడ్ని కనుక మనం ఒక 15 km per hour పెంచితే అప్పుడు 16 నిమిషాలు ఎర్లీగా వస్తున్నాం. అదే స్పీడ్ని 12 నిమిషాలు అదే స్పీడ్ని 12 km per hour కనుక తగ్గిస్తే అప్పుడు ఎంత ఆలస్యం అవుద్ది? ఇది ప్రశ్న. సో నేనేం చేశానంటే ఈ ఫస్ట్ ఇచ్చిన దాన్ని దీన్ని కలిపి సాల్వ్ చేసినప్పుడు నాకు ఇక్కడ 80 నిమిషాలు వచ్చింది. ఏది 60 స్పీడ్లో ఉన్నప్పుడు 80 నిమిషాలు వచ్చింది. దాన్ని అక్కడ యూజ్ చేసుకుంటా. సో ఇప్పుడు నేను ఈ 60 దీన్ని తీసుకున్నాను, ఏది 48ని తీసుకున్నప్పుడు ఆ 60 దగ్గర ఈ 80 minutes యూజ్ చేసుకుంటే 4 20 80. ఇప్పుడు ఇక్కడ 5 20 ఎంత అంటే 100 అవుతుంది. సో 80కి 100కి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అదే ఆలస్యం. సో 20 minutes ఆలస్యం. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ 55 చూడండి. రమేష్ ట్రావెల్స్ బై బస్ ఫ్రమ్ సిటీ A to B అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 44 km per hour. Suresh travels by taxi from city A to B
at an average speed of 77 km/h and it takes 6 hours lesser than the time taken by Ramesh. What is the distance between the two cities? So Ramesh travels from the bus from city A to ఇక్కడ ఒక సిటీ ఉందండి, ఈ సిటీ ఏ, ఇది సిటీ బి. సో ఈ రెండు సిటీల నుంచి ఏ అనే సిటీ, బి అనే సిటీ, ఈ రెండు సిటీల నుంచి బస్సులు, రిక్షాలు అన్నీ వెళ్తుంటాయి. రమేష్ ఏం చేస్తాడంటే సిటీ ఏ నుంచి సిటీ బికి 44 km/h స్పీడ్లో వెళ్తాడు. దేని మీద వెళ్తాడు? బస్సులో వెళ్తాడు. బస్సులో యూనిఫామ్గా వెళ్తాడు, అక్కడ ఆకుండా అన్నమాట. ఇది రమేష్. సురేష్ ఏం చేస్తాడంటే ట్యాక్సీలో వెళ్తాడు సిటీ ఏ నుంచి బి వరకు. ఎట్లా? 77 km/h స్పీడ్తో వెళ్తుంటాడు సురేష్. అయితే టైంలో చూస్తే అండ్ టేక్ 6 hours లెస్సర్ దాన్ టైం టేకెన్ బై రమేష్. ఈ రమేష్ కంటే ఈయన 6 hours ముందు వెళ్ళిపోతున్నాడు. టైంలో డిఫరెన్స్ చూస్తే 6 hours కనబడుతుంది. అయితే ఈ రెండు సిటీస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? ఇది ప్రశ్న. ఓకే, సో మన దగ్గర స్పీడ్ రేషియో ఉంది కదా. సో 44:77. అవునా? రమేష్ 44 స్పీడ్లో వెళ్తాడు, సురేష్ 77 స్పీడ్లో వెళ్తాడు. సో 4:7 11 టేబుల్. అప్పుడు టైం రేషియో ఎంత అవుతుంది? 7:4 అవుతుంది. ఇక్కడ చూస్తే 3 parts డిఫరెన్స్ కనబడుతుంది, కానీ అక్కడ చూస్తే 6 hours డిఫరెన్స్ కనబడుతుంది. సో 3 parts 6 hours అయితే 1 part ఎంత అవుతుందంటే 2 hours అవుతుంది. 1 part 2 hours అవుతుంది. అవునా? దగ్గర చూస్తే 3 part డిఫరెన్స్ కనబడుతుంది, కానీ లెక్కలో చూస్తే 6 hours డిఫరెన్స్ కనబడుతుంది. సో రెండు డిఫరెన్స్ సేమ్, డిఫరెన్స్ ఈజ్ డిఫరెన్స్. సో 1 part వాల్యూ 2 hours. అప్పుడు ఈ 7 parts వాల్యూ అవుద్ది 7 2s are 14 టైం కదా. 7 2s are 14 hours. డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్పచ్చు? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ టైం ఎంత అంటే 14 hours. స్పీడ్ ఎంత అంటే ఈ స్పీడ్ ఎంత చెప్పండి? 44. సో 14 × 44 616 km. మల్టిప్లై చేయండి, 616 km. సార్ నేను ఈ ట్రాక్లో వస్తాను సార్ అంటే ఆ ట్రాక్లో విన్నారా? అప్పుడు ఏం చేయాలి నువ్వు? 77. ఓకే, 77. అప్పుడు ఒక పార్ట్ చూడండి, ఇంకోటి D = T × S. చాలు మీకు అర్థం అవడం కోసం. టైం ఇప్పుడు 4 పార్ట్లు, 7 పార్ట్లు 14 అంటే ఒక్కో పార్ట్ 2 కదా, 2 hours కదా, 4 పార్ట్లు 8 hours ఇంటూ ఎస్. స్పీడ్ ఎంత చూడండి? 77. 8 మల్టిప్లై చేయండి, 616 వస్తుంది. సో మీరు ఏ ట్రాక్లో చేసినా ఒకటే. సో ఆ ట్రాక్ ఎలా చేయాలో తెలియాలి అంతే. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 55 ఈజ్ ఓవర్. రైట్. 56 చూడండి. సమీర్ డ్రోవ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 81 km/h ఫ్రమ్ హోమ్ టు ఏ రిసార్ట్. Returning over the same resort, he got stuck in traffic, so took 56 minutes longer. Also, he could drive only at the speed of 60 km/h. How many kilometers did he drive each way? సమీర్ ఇంటి నుంచి రిసార్ట్కు గంటకు 81 కిలోమీటర్ వేగంతో వెళ్ళాడు. అదే మార్గంలో తిరిగి వస్తున్నప్పుడు అతను ట్రాఫిక్లో చిక్కుకున్నాడు కాబట్టి 56 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అతను 60 km/h వేగంతో మాత్రమే డ్రైవ్ చేయగలిగాడు. ఎప్పుడు? రిటర్న్లో. ఒక్కో దారిలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. రైట్. సమీర్ ఏం చేస్తాడంటే రిసార్ట్స్కి వెళ్తుంటాడండి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న రిసార్ట్కి వెళ్ళాడండి. సమీరు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిసార్ట్కి వెళ్ళాడు. ఎంత స్పీడ్లో వెళ్ళాడంటే 81 km/h స్పీడ్లో వెళ్ళాడండి సమీర్ డ్రో అట్ ద స్పీడ్ ఆఫ్ 81 km/h ఫ్రమ్ ద హోమ్ టు రిసార్ట్. రిటర్నింగ్ వచ్చేటప్పుడు ఏమైందంటే హీ స్ట్రక్ ఆఫ్ ఇన్ ద ట్రాఫిక్ అండ్ 56 minutes లాంగర్. ఆల్సో హీ కుడ్ డ్రైవ్ ఓన్లీ ద స్పీడ్ ఆఫ్ 60 km/h స్పీడ్లోనే వచ్చేటప్పుడు 60 km/h స్పీడ్లోనే వచ్చాడు. అంతకుముందు వెళ్ళిన టైంకి ఇప్పుడు టైంకి తేడా చూస్తే 56 నిమిషాలు లేట్గా కూడా. అంటే అంతకుముందు ఉన్న టైము ఒకవేళ 3 hours పట్టింది అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 3 hours పట్టింది అనుకోండి ఒకవేళ ఊరికినే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా 3 hours పట్టాలి ఎప్పుడు ఒకే స్పీడ్తో వెళ్తే. కానీ 56 minutes లేట్గా వచ్చాడు. స్పీడ్ కూడా తగ్గిపోయింది 60 km/h. అట్లాగే ట్రాఫిక్ వల్ల కూడా. ఓకే. అయితే హౌ మెనీ కిలోమీటర్స్ డిడ్ హీ డ్రైవ్ ఈచ్ వే. ఈ వేలో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. రెండు ఒకటే, డిస్టెన్స్ అయితే సేమే, ఒక సైడ్ కనిపెడితే సరిపోద్ది. సో మన దగ్గర 2 స్పీడ్లు ఉన్నాయి. సో స్పీడ్ రేషియో కనుక్కోండి. స్పీడ్ రేషియో కనుక్కుంటే సరిపోద్ది. 81:60. సో 3 టేబుల్ పోద్ది చూడండి. 20 సార్లు 27 3 81 27:20. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది? టైం రేషియో 20:27 అవుతుంది, రివర్స్ అవుతుంది.
మన దగ్గర చూస్తే ఇక్కడ నాకు 7 పార్ట్స్ కనబడుతుంది, కానీ లెక్క ప్రకారం చూస్తే 56 నిమిషాలు డిఫరెన్స్ కనబడుతుంది. సో 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 56 నిమిషాలు అయితే 1 పార్ట్ ఎంత అవుతుందంటే 7 56 నిమిషాలు. సో 8 మినిట్స్ అవుతుంది. 1 పార్ట్ 8 మినిట్స్ అవుతుంది. సో 20 పార్ట్స్ ఎంత అవుతుందంటే 28 160 నిమిషాలు అవుతుంది. ఎస్, ఏదైనా ఒక ట్రాక్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. టైం అంతా చూడండి 160 మినిట్స్, అవర్లో ఉండాలి కాబట్టి 160/60 వేసుకోవాలి. స్పీడ్ అంతా చూడండి, అక్కడ 81 స్పీడ్ 81. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. సో ఇక్కడ 3 యొక్క 2 3 6, 27 3 81, ఈ 2 దీంట్లో 8 సార్లు. సో 27 × 8 8 56, 2 2 16, 5 21, 216. సో 216 కిలోమీటర్స్. వన్ సైడ్ అడిగాడండి, ఒక్కొక్క దారిలో అడిగాడు. హౌ మెనీ కిలోమీటర్ హీ డ్రైవ్ ఈచ్ వే, ఒక్కొక్క వేలో ఎంత అని అడిగాడు. 2 సైడ్స్ అడిగితే అప్పుడు 2 సైడ్లు యాడ్ చేయాలి. ఓన్లీ 1 సైడ్ అడిగాడు కాబట్టి 216 కిలోమీటర్స్ అని చెప్పచ్చు. క్వశ్చన్ నెంబర్ 56లో. ఓకే, 57 చూడండి. an aeroplane covers a certain distance at a speed of 210 km/h in 14 hours. To cover the same distance in 9 hours 48 minutes, it must travel at a speed of. ఒక విమానము 14 గంటల్లో గంటకి 210 కిలోమీటర్ల వేగంతో కొంత దూరాన్ని ప్రయాణం చేస్తుంది. అదే దూరాన్ని 9 గంటల 48 నిమిషాల్లో ప్రయాణం చేయాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలి? 14 గంటల్లో 14 అవర్స్లో 210 km/h వేగంతో కొంత దూరాన్ని ప్రయాణం చేస్తుంది. అది 9 గంటల 48 నిమిషాల్లో కనుక వెళ్ళిపోవాలి అనుకుంటే అప్పుడు ఎంత వేగంతో ప్రయాణం చేయాలి? మన దగ్గర ఉన్న 2 క్వాంటిటీస్ టైం ఉన్నాయి. సో టైం రేషియో కట్టుకోండి. టైం రేషియో కట్టుకుంటే సో ఇక్కడ చూస్తే 14 అవర్స్ ఇది, అదేమో 9 hour 48 minutes. ఉంటే 2 అవర్స్లో ఉండాలి, లేకపోతే 2 నిమిషాల్లో ఉండాలి, లేకపోతే 2 అవర్లో మార్చండి. 2 అవర్లో మార్చండి. 9 గంటల 48 నిమిషాలు ఎలా ఇచ్చి 48/60 అంటే 12 యొక్క 4 12 48, 5 12 60. సో 9 5 45 + 4 49/5 అవర్స్ ఇది. సో ఇది అవర్, ఇది అవర్ అంటే ఏంటి? 14/49/5 అంటే ఏం రాయొచ్చు? ఇది 5 అమ్మ. 14 ఇంటూ దీన్ని తిప్పి రాస్తే 5/49. 7 టేబుల్ దీంట్లో 2 టైమ్స్, దీంట్లో 7 టైమ్స్. సో 2 5 10/7. సో మొత్తం మీద టైం రేషియో ఏమని రాయొచ్చు? 10:7 అని రాయొచ్చు. దిస్ ఈస్ ద టైం రేషియో. ఓకే, అర్థమైంది నాన్న? 14 hours 9 hour 48 minutes. సో రెండింటిని అవర్స్లో మార్చింది. ఎలాగ అవర్లో ఉంది కాబట్టి దాన్ని కూడా అవర్లోకి మార్చా. ఎలా మార్చాను? 9 గంటలు అలాగే ఉంచాను. 48 నిమిషాలని అవర్లోకి మార్చాలంటే 48/60. సో 12 యొక్క 4 సార్లు 5 సార్లు మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. 9 4/5 అంటే 9 5 45 + 4 49/5 అవర్స్ వచ్చింది. ఇది బై ఇది ఈస్టు అన్నా కూడా బై అన్నా కూడా ఒకటే, ఈస్టు అన్న బై అన్నా ఒకటే. సో 14/49/5 అంటే 14 ఇంటూ తిప్పి రాస్తే 5/49. రెండింటిలో కామన్ టేబుల్ 7 టేబుల్ 2 టైమ్స్, దీంట్లో 7 టైమ్స్. 2 5 10/7 అంటే 10:7. అది టైం రేషియో. అప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుంది? స్పీడ్ రేషియో ఏమవుతుంది? 7:10 అవుతుంది. సో 7:10 అవుతుంది. ఓకే, సో ఈ 14 అవర్ ఉన్న చోట 210 కిలోమీటర్స్. ఇక 14 అవర్ ఉన్న చోట ఇదే ప్లేస్, ఈ ప్లేస్ 210 అంటే సో 7 210లో 30 సార్లు పోతుంది. ఇది 30 సార్లు. సో ఇటు చక్కన కూడా 30 సార్లు. 30 × 10 300. సో 300 km/h స్పీడ్ వేగంతో కనుక వెళితే అప్పుడు 9 గంటల 48 నిమిషాల్లోనే అది ఆ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది. సో స్పీడ్ ఎంత అంటే 300 km/h. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ రఫ్ వర్క్ మీకు అర్థం అవ్వాలి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 57 ఈజ్ ఓవర్. 58 చూడండి. ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers in 12 minutes. ఇఫ్ ఇట్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇక్కడ చూడండి, ఒక రైలు 12 నిమిషాల్లో 10 కిలోమీటర్లు పోతుంది. దాని వేగం 5 km/h గంట తగ్గితే ఇది డిక్రీజ్డ్ అమ్మా. డిక్రీజ్డ్ by 5 km/h, the time taken it to cover the same distance will be. ఒక రైలు 12 నిమిషాల్లో 12 మినిట్స్లో ఒక రైలు 12 మినిట్స్లో 10 కిలోమీటర్. ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 km in 12 minutes. 10 కిలోమీటరే 12 నిమిషాల్లో 10 కిలోమీటర్స్ దూరం వెళ్తుంది. ఇఫ్ ఇట్ ఈ స్పీడ్, ఏ స్పీడు? 12 నిమిషాల్లో 10 కిలోమీటర్స్ వెళ్తుంది. 12 నిమిషాల్లో 10 కిలోమీటర్స్ వెళ్తుంది అంటే 12 నిమిషాల్లో 10 కిలోమీటర్లు వెళ్తుంది. 60 నిమిషాల్లో 1 గంటకి ఎంత వెళ్తుంది? ఇది 5 పెరిగింది కదా, ఇటు కూడా 5 పెరుగుద్ది అంటే 50 కిలోమీటర్స్ వెళ్తుంది. 50 కిలోమీటర్స్ వెళ్తుంది ఎప్పుడు? 1 గంటకి. సో స్పీడ్ వచ్చేసింది. అర్థమైందా?
మన స్పీడ్ ఇవ్వకుండా మన చేత కనిపించాడు. 12 నిమిషాల్లో 10 కిలోమీటర్లు వెళ్ళుద్ది అంటే 1 గంటకి 50 కిలోమీటర్లు వెళ్ళుద్ది. ఎలా చెప్పనా, 12 నిమిషాలు ఓకే 10 కిలోమీటర్లు, 60 నిమిషాలు ఎంత అని కావాలి. సో 5 పార్ట్లు పెరుగుతుంది, ఇటు పక్క కూడా 5, 10 5 50. సో 50 km/h స్పీడ్. ఓకే స్పీడ్. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈ స్పీడ్ ఈస్ డిక్రీజ్డ్ బై 5 km/h, ఈ స్పీడ్ని కనుక ఒక 5 తగ్గిస్తే అంటే ఒక 5 తగ్గిస్తే అప్పుడు ఏమవుద్ది 45 km/h తగ్గిస్తే అదే దూరాన్ని పోవడానికి ఎంత టైం పట్టుద్ది, అప్పుడు టైం ఎంత, అది ప్రశ్న. ఓకే మన దగ్గర స్పీడ్ రేషియోలు ఉన్నాయి. స్పీడ్ రేషియో 50-45. సో స్పీడ్ రేషియో కట్టే, స్పీడ్ రేషియో 50:45, 5 టేబుల్ 9 సార్లు, దీంట్లో 10 సార్లు, అప్పుడు టైం రేషియో అవుతుంది 9:10 అవుతుంది టైం రేషియో. ఓకే ఇక్కడ ఎంత ఇచ్చాడు, 12 minutes ఇచ్చాడు. సో ఈ 9 parts దగ్గర 12 minutes అయితే 10 parts ఎంత, 9 parts దగ్గర 10 minutes 12 minutes అయితే 10 parts ఎంత, 9 parts వాల్యూ 12 minutes, 10 parts వాల్యూ ఎంత. సో 10 into 12/9, 3 టేబుల్ దీంట్లో 3 times, దీంట్లో 4 times, 40/3 అంటే 3 40లో 13 39, 13 పోతే ఇంకెంత మిగిలింది 1, 13 1/3 minutes పట్టుద్ది. సో ఇది కాదు 13 minutes 20 seconds, 13 1/3 minutes పట్టుద్ది. 13 minutes పక్కన 1/3 అంటే 13 1/3ని ఎలా రాయొచ్చు, 13తో ప్రాబ్లం లేదు, 1/3 into 60. సో ఇది ఒక 20 times అంటే 13 minutes 20 seconds ఆన్సర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 58. An aeroplane covers a certain distance at a speed of 240 km/h in 5 hours. An aeroplane covers a distance at a speed of 240 km/h in 5 hours. To cover the same distance in 1/2/3 hours, it must travel at the speed of 240 km/h వేగంతో ఒక విమానం 5 గంటల్లో ప్రయాణించిన దూరాన్ని అది 1/2/3 గంటల్లోనే పోవాలంటే పోవాల్సిన వేగం ఎంత. సో 240 km/h స్పీడ్లో వెళితే అది 5 అవర్స్లో వెళ్ళిపోయింది ఆ విమానం. 1/2/3 అవర్స్లో వెళ్ళాలంటే ఎంత స్పీడ్లో వెళ్ళాలి అది. ఓకే సో మన దగ్గర రెండు ఎవరున్నారు, టైం ఉందా స్పీడ్ ఉందా, టైం ఉంది. సో టైం రేషియో కట్టుకో, టైం 5 hours, ఇది అవర్సే నో ప్రాబ్లం. 5:1/2/3. సో 1/2/3 అంటే 1 3 3 2 5, 5/3, 1 3 3 2 5, 5/3. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, సో ఇక్కడ 5/3 అని అర్థం ఇది. ఓకే సో ఇప్పుడు చూడండి 5/5/3 అంటే ఏంటి, 5 ఇంటూ దీన్ని తిప్పి రాస్తాం 3/5. సో ఈ 5 క్యాన్సిల్, అప్పుడు ఇక్కడ 1 ఉన్నట్టు అంటే 3:1. సో మొత్తం మీద టైం రేషియో ఏమని రాయొచ్చు అంటే దీన్ని 3:1 అని రాయొచ్చు. అప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుంది, దానికి రివర్స్ వచ్చి 1:3 అవుతుంది. సో 5 hours దగ్గర 240 ఉంది. సో 5 దగ్గర 240, ఈ 5 hours దగ్గర 240 ఉంది, కనబడింది కదా మీకు 240, అట్లా ఈ 5 దగ్గర 240. సో ఒక్క పార్ట్ 240 అయితే 3 parts ఎంత, 1 240, 3 అంటే 3 240 720. సో 720 km/h స్పీడ్లో వెళితే అప్పుడు 1 గంటలోనే వెళ్ళిపోద్ది, దాదాపుగా 1/2/3 అవర్స్లోనే వెళ్ళిపోద్ది, 720 km/hలో వెళ్ళాలి. అర్థమైందన్న క్వశ్చన్ నెంబర్ 59. ఓకే సూపర్. క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ మేనా అండ్ టేనా ఈజ్ 2:3. మేనా టేక్స్ 20 minutes more than టేనా టు వాక్ ఫ్రమ్ A to B. If Meena had walked at double the speed, find the time she would take to walk from A to B. మేనా మరియు టేనాల మధ్య వేగాల నిష్పత్తి 2:3. ఏ నుండి బీకి నడవడానికి మేనా టేనా కంటే 20 నిమిషాలు ఎక్కువ పడుతుంది. ఒకవేళ మేనా 2 వేగంతో నడిచి ఉంటే ఏ నుండి బీకి ఆమెకి నడవడానికి పట్టే సమయాన్ని కనుక్కోండి. రైట్, ఏ నుండి బీకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ నుండి బీకి మేనా నడుస్తుంది, టేనా నడుస్తుంది. సో వీళ్ళిద్దరి యొక్క వేగాల నిష్పత్తి 2:3. స్పీడ్ రేషియో ఏముందంటే 2:3. ఓకే, స్పీడ్ రేషియో 2:3 అని వాడే ఇచ్చేసాడు. అప్పుడు ఆటోమేటిక్గా టైం రేషియో ఏమవుతుందంటే 3:2 అవుతుంది. ఎస్ అవునా. మేనా టేక్స్ 20 minutes more than టేనా టు వాక్ ఫ్రమ్ A to B. ఇక్కడి నుంచి ఇక్కడ నడవడానికి మేనాకి టేనాకి మధ్యలో గ్యాప్ ఎంత అంటే
20 మినిట్స్ ఎక్కువ తీసుకుంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో 20 మినిట్స్ ఎక్కువ తీసుకుంటుందంటే అర్థం ఏంటంటే 20 మినిట్స్ గ్యాప్ అని. సో నా ప్రకారం రేషియో ప్రకారం చూస్తే ఇక్కడ 1 పార్ట్ కనబడుతుంది, అక్కడ గ్యాప్ చూస్తే 20 మినిట్స్ ఉంది. సో ఒక పార్ట్ వాల్యూ 20 మినిట్స్, ఒక పార్ట్ వాల్యూ 20 మినిట్స్. ఓకే, సో ఇది మేనా, ఇది టీనా. ఓకే, ఇఫ్ మేనా హ్యాడ్ వాక్డ్ ఎట్ డబుల్ స్పీడ్ ఫైండ్ ద టైమ్ షీ వుడ్ టేక్ టు వాక్ ఫ్రమ్ A to B. సో అసలు డబల్ సంగతి సరే, మామూలుగా చూద్దాం. మామూలుగా చూస్తే 3 పార్ట్లు, ఒక పార్ట్ 20 నిమిషాలు అయితే 3 పార్ట్లు వచ్చి 3 20లు 60 నిమిషాలు, 60 నిమిషాలు. ఓకే, మామూలుగా నడిస్తే. ఒకవేళ డబల్గా నడిస్తే స్పీడ్ డబల్ అయితే డిస్టెన్స్ ఏమవుతుంది? స్పీడ్ డబల్ అయితే టైం ఏమవుతుంది? డిస్టెన్స్ కాదు, టైం ఏమవుతుంది? హాఫ్ అవుతుంది, టైము హాఫ్ అవుతుంది. సో అప్పుడు 60 మినిట్స్, ఒకవేళ డబల్ అయితే అప్పుడు 30 మినిట్స్లోనే షీ కెన్ ట్రావెల్ ఫ్రమ్ A to B. ఓకే, 30 మినిట్స్ ఇస్ ద ఆన్సర్. స్పీడ్ డబల్ అయితే టైం హాఫ్ అవుతుంది. సో 30 మినిట్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 60. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 60 ఈజ్ ఓవర్. సో క్వశ్చన్ నెంబర్ 60 ఈజ్ ఓవర్ నాన్న. సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే కాన్స్టెంట్గా D కాన్స్టెంట్గా ఉంది. కాన్స్టెంట్గా D ఉన్నప్పుడు టైము స్పీడు ఈ రెండు చూస్తే టైమ్ రేషియో ఈజ్ ఇన్వర్స్ టు స్పీడ్ రేషియో అండ్ స్పీడ్ రేషియో ఈజ్ ఇన్వర్స్ టు టైమ్ రేషియో. నాకంటే నువ్వు 20 నిమిషాలు లేటుగా నడుస్తున్నావు అంటే మన ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ 20 నిమిషాలు. అట్లా ఈ కంటెంట్ అన్ని యూజ్ చేసుకుని మనం డిస్టెన్స్ కనుక కాన్స్టెంట్గా ఉంటే సమ్స్ ఎలా ఉన్నాయో చూసాం. నెక్స్ట్ కాన్సెప్ట్లో డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పటిదాకా వాల్యూస్ ఉన్నాయి, రేపు ఫ్రాక్షన్స్ ఉంటాయి, పర్సంటేజ్లు ఉంటాయి. అప్పుడు ఎలా అనేది రేపటి క్లాస్లో చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.